నువ్వు దేవుని యొద్దకు నువ్వు ఎలా వెళ్ళాలంటే, దేవా ఇదిగో నేను ఇది అయితే నా పరిస్థితిని మార్చునైనా. ఇదిగో ఎవరు తెలియకుండా పర్సనల్గా వెళ్ళిపోయి సిగరెట్ తాగేసి వస్తున్నా, ఎవరి దగ్గర కోటర్స్ ఇస్తే తాగేస్తున్నా, నా బ్రతికిదయ్యా. నీవు ఏమై ఉన్నావో దేవుని దగ్గర అలాగే ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకుంటే నీవు కనికరం పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీని క్షమించిండు. ఎందుకు క్షమించబడ్డారు వారు అంటే, వారు ఎవరో దేవుని దగ్గర ఓపెన్ అయిపోయారు. ఈ దినము మన జీవితంలో ఏం కావాలంటే పశ్చాత్తాపపడాలి. ప్రతి విషయం, అది చిన్న విషయమా, అది పెద్ద విషయమా, ఎవరు తెలియకుండా చేసింది కావచ్చు, ఏది ఏమైనానో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ బలహీనతల నుండి నువ్వు దూరపరచబడతావు. చాలా మంది వేటికో కన్నీరు కారుస్తారు. నువ్వు చేసిన బలహీనతలను బట్టి ఒక్కదానికి మాత్రమే కన్నీరు కారుచు. దీని విషయంలో కన్నీరు కారిస్తే దేవుడు నీ పక్షంగా ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు.